ఇప్పుడైతే జస్ట్ సిల్వర్ షాపింగ్ కోసం స్టార్ట్ అవుతున్నాము. సో ఆన్ ది వేలో ఒక పాండ్ అయితే చూసాము. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ డక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో వాటిని మీకు చూపిస్తా. మేమైతే రోజు ఇక్కడికి వచ్చి డక్స్ చూస్తామన్నమాట. అంటే గుడికి వాకింగ్ వస్తాము. వాకింగ్ వచ్చినప్పుడు గుడి ఇంకా ఈ పాండ్లో ఉండే ఈ డక్స్ వీటిని తప్పకుండా చూస్తాం. ఒక చిన్న గుడి కనిపిస్తుంది అనుకుంటా. ఆల్రెడీ ఈ గుడి గురించి డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఆ గుడిని ఆనుకున్నట్టుగా మనకి కోనేరు, అది కోనేరు. ఇంకా ఇక్కడ బాతులు ఉన్నాయి కదా, ఆ బాతులను చూసి మా బంగారం అయితే నవ్వేసుకున్నాడు. అంటే బాతుల్ని దగ్గరగా చూస్తే భయం అనమాట తనకి. ఇంకా దూరంగా ఉంటే చాలా బాగా నవ్వుకుంటున్నాడు. ఇంకా బాత్ అయితే ఈదుకుంటూ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చేసింది. డక్కు చూసి మా వాడికి నవ్వు ఆగట్లే. ఇక్కడైతే గుడి పక్కన కోనేరు ఉందని చెప్పాను కదా. కోనేరు పక్కనే అందరూ ఈవినింగ్ అయితే వాకింగ్ చేయడం, చాట్స్, పానీపూరి అటువంటివి తినడం. ఎందుకంటే ఆ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అవి తినడం ఇవన్నీ చేస్తుంటారు. ఇదైతే జస్ట్ వాకింగ్కి ఇప్పుడు వాడుతున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ షాప్స్ ఏమైనా వస్తాయేమో తెలీదు. ఈ మొత్తం ఏరియా అయితే వాకింగ్కి యూస్ అవుతుంది. ఇప్పుడు మేము కూడా ఇక్కడ వాకింగ్ చేసి ఆ తర్వాత సిల్వర్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూసారా, అన్ని బాతులు అలా టైర్డ్ అయ్యి ఒక పక్కకు ఉంటే 2 మాత్రం అలా ఈదుకుంటూ వస్తున్నాయి. అన్ని తెల్ల బాతులే, ఇది ఒక్కటి మాత్రం నల్లది. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా లోపలికి. అది మోస్ట్లీ అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, పైకి వస్తూ ఉంది. ఇక్కడ కోనేరులో చేపలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే కనిపించట్లేదు. నేను ఇంకోసారి వీడియో తీసినప్పుడు నేను మీకు చేపల్ని కూడా క్లియర్గా వేస్తాను. అంటే మేత ఏది మేము చేతికి తీసుకురాలేదు కాబట్టి వాటిని పిలవలేకపోతున్నాం. యాక్చువల్గా అయితే షాపింగ్కి అని బయలుదేరాము. ఇంకా ఈ బాతుల్ని చూస్తూ అలా ఇక్కడే టైంపాస్ ఎక్కువ చేస్తాము. సరే, ఈ బాతులు ఎంతో ప్లెజెంట్గా అనిపించాయి. అక్వేరియం చూస్తే ఎంత రిలాక్స్ అండ్ రిఫ్రెష్డ్గా ఉంటామో అలా అనిపించింది మాకు. సో దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. సో మేము సిల్వర్ షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాము, ఏం కొన్నాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, ఇంకా షేర్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.